హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సేమ్ స్టైల్లో వండితే ప్రతిసారి మంచి టేస్టీ బిర్యానీ రెడీ అవుతుంది. 500 గ్రామ్ చికెన్లో అరచెక్క నిమ్మరసం, హోల్ గరం మసాలా, షాజీరా, ఏలకలు, లవంగాలు, చెక్క, 2 బిర్యానీ ఆకులు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అరకప్పు పెరుగు, 1.5 టీ స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా ముక్కలకి పట్టించాలి. ఇప్పుడు అరకప్పు పుదీనా తరుగు, అరకప్పు కొత్తిమీర తరుగు, 2 స్పూన్ల నెయ్యి వేసి ముక్కలకి బాగా మసాలాని పట్టించాలి. ఇప్పుడు దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒక ప్యాన్లో 4 ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి కాగాక మ్యారినేట్ చేసిన చికెన్ని వేయాలి. సగం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి బాగా వేయించాలి. చికెన్ని గిన్నె అంతా ప్యారలల్గా సర్దుకోవాలి. మరొక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసి మరిగాక హోల్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మ చెక్క వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు గంటసేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసి బాగా ఉడికించాలి. రైస్ 70% ఉడికాక చిల్లుల గరిట సహాయంతో వడగట్టుకొని చికెన్ పైన లేయర్గా వేసుకోవాలి. దానిపైన కొంచెం పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇలా మిగిలిన రైస్ మొత్తాన్ని లేయర్గా వేసుకున్నాక మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 15 మినిట్స్ ఉంచాలి. తర్వాత 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత అంచుల నుండి బిర్యానీని తీసి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చూసారా, మన చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. మీరు తప్పక ట్రై చేయండి.